తిరుపతి జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోంది. చంద్రగిరి మండలం కూచువారిపల్లె రామిరెడ్డిపల్లెను సందర్శించారు అధికారులు. కూచువారిపల్లె వైఎస్ఆర్సీపీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. టీడీపీ దాడిలో గాయపడిన బాధితులు జరిగిన హింసను అధికారులకు వివరించారు. దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను తమకు అందించాలని సిట్ టీం వారికి సూచించింది. ఆ తర్వాత రామిరెడ్డిపల్లెలో గ్రామస్తులను విచారించింది సిట్ బృందం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వరరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. తిరుపతి జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోంది. చంద్రగిరి మండలం కూచువారిపల్లె రామిరెడ్డిపల్లెను సందర్శించారు సిట్ అధికారులు. కూచువారిపల్లె వైఎస్ఆర్సీపీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని కూడా పరిశీలించారు. టీడీపీ దాడిలో గాయపడిన బాధితులు జరిగిన హింసను అధికారులకు వివరించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను తమకు అందించాలని సిట్ టీం వారికి సూచించింది. ఆ తర్వాత రామిరెడ్డిపల్లెలో గ్రామస్తులను విచారించింది సిట్ బృందం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ జరిగినటువంటి పరిణామాల పైన ఈసీ నియమించినటువంటి సిట్ బృందం సుడిగాలి పర్యటన చేస్తుంది. 2 రోజుల సిట్ బృందానికి సమర్శించడానికి సంబంధించి సమయం కేటాయించినటువంటి ఈసీ సుడిగాలి పర్యటన చేస్తోంది. దీంట్లో భాగంగానే సిట్ బృందంలో 10 మంది సభ్యులకు గాను 2 సభ్యులు ఏదైతే తిరుపతి డిఎస్పీ ఏపీ డిఎస్పీ ఉన్నటువంటి మనోహరాచారి ఇప్పుడు సీఏగా ఉన్నటువంటి ఆనందపురం జిల్లా చెందినటువంటి ఏపీ ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి బృందం తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పరిణామాలతో క్షేత్రస్థాయిలో సిట్ బృందం వేగవంతంగా విషయాలు కొనసాగిస్తోంది. దీనిలో భాగంగానే చంద్రగిరి మండలం పల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ప్రధాన చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ సభ్యులు నిధులు పెట్టిన ఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రాథమిక వివరాలను వివరించారు. అదే సమయంలో చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి 2 వాహనాలు ధ్వంసానికి సంబంధించినటువంటి ఘటనలో ఆ రోజు ఏం జరిగిందనే విషయానికి సంబంధించి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ రెడ్డిని అడిగి క్షేత్ర వివరాలు సేకరించారు. మరోవైపు ఘటనకు సంబంధించి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 122 నమోదైంది. దాంట్లో ఉన్నటువంటి నిందితులకు సంబంధించినటువంటి ప్రాథమిక వివరాలన్నీ కూడా విచారణ సభ్యులుగా ఉన్నటువంటి తిరుపతి ఏసీబీ డిఎస్పీ రవీంద్ర అన్ని వివరాలు కూడా సేకరించారు. ఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో కీలక ప్రపంచ మొత్తం ఏమేమి ఉన్నదనే విషయం కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. దానిపైన ఒక నివేదికను తయారు చేసి ఈరోజు సాయంత్రానికి సమర్పించేందుకు సమాయత్తమవుతూ ఉన్నారు. తిరుపతి జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోంది. చంద్రగిరి మండలం కూచువారిపల్లె రామిరెడ్డిపల్లెను సందర్శించారు సిట్ అధికారులు. కూచువారిపల్లె వైఎస్ఆర్సీపీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. టీడీపీ దాడిలో గాయపడిన బాధితులు జరిగిన హింసను అధికారులకు వివరించారు. దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను తమకు అందించాలని సిట్ టీం వారికి సూచించింది. ఆ తర్వాత రామిరెడ్డిపల్లిలో గ్రామస్తులను విచారించింది సిట్ బృందం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు.